ఆయిలీ స్కిన్ వాళ్ళు వచ్చారు అంటే జెల్తో మనం మసాజ్ చేయాలి. బట్ దీంట్లో డ్రై స్కిన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి జెల్ కూడా వాడచ్చు, క్రీమ్ కూడా వాడచ్చు. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి క్రీమ్ వాడకూడదు. సో ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, ఎలా యూజ్ చేయొచ్చు ఆ కిట్లో అని అడిగితే, మసాజ్ క్రీమ్ తీసుకొని మసాజ్ చేసేసి ఉన్న జెల్తో మనం హై ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ, అల్ట్రాసౌండ్ ఇలాంటి మిషన్స్తో మనం గ్యాల్వానిక్ ఈ మిషన్స్ యూజ్ చేయడానికి ఆ జెల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర అరోమా కేర్లో చూసారంటే దీంట్లో చిన్న చిన్న డబ్బాలో మీకు సెపరేట్ ఫ్లేవర్స్లో జెల్స్ దొరుకుతాయి. గోల్డ్ జెల్, డీటాన్ జెల్, ఇలాంటి జెల్ అంతా మీరు సెపరేట్ తీసుకున్నారు అంటే వేరే ఫేషియల్ కిట్లో మనం చేసేటప్పుడు ఆ జెల్ యూజ్ చేసి మన గ్యాల్వానిక్, మన హై ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ ఇదంతా మనం ఆ జెల్ పెట్టి మనం చేయొచ్చు. మిషనరీస్ యూజ్ చేసేటప్పుడు క్రీమ్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయండి, లేకపోతే మిషన్ త్వరగా పాడైపోతుంది, లోపలికి వెళ్ళి ఆ క్రీమ్ అనేది బ్లాక్ అయిపోతుంది. జెల్ అంటే కొంతసేపు ఎయిర్లో వదిలేటప్పుడు అది డ్రై అయిపోతుంది, మిషన్ మీకు త్వరగా పాడవకుండా ఉంటుంది. సో ఏ మిషనరీ యూజ్ చేసినా జెల్స్, సీరమ్స్ అలా యూజ్ చేయండి. అరోమా కేర్లో మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ దొరుకుతాయి, జెల్స్ కూడా దొరుకుతాయి. సో ఫస్ట్ స్టెప్ మనం క్లెన్స్ చేసాం. సెకండ్ స్టెప్ దీంట్లో రెండు ఉన్నాయి. సెకండ్ స్టెప్లో కెన్ ఐ సీ ఇట్? నేను పైన చూపిస్తాను, బికాస్ మనకి 40 minutes టైం ఉంది. ఫుల్ ఫేషియల్ చేసే అంత టైం మనకి లేదు కాబట్టి. నాకు దీంట్లో నచ్చిన ఒక విషయం ఏంటంటే, బడ్జెట్ ఏమో మనకి ఒక 650లో ఒక కిట్ వచ్చేస్తుంది. బ్యూటీషియన్స్ అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా యూజ్ చేసేటట్టు చాలా ఈజీగా ఉంది ఈ కిట్. కొన్ని అడ్వాన్స్ కిట్ అంతే చాలా ఎక్కువ స్టెప్స్ ఉంటాయి, అర్థం కాదు దేని తర్వాత ఏం చేయాలి అని. దీంట్లో మనకి క్లియర్గా స్టెప్ మెన్షన్ చేశారు. దీంట్లో సెకండ్ స్టెప్ చూసారంటే, సెకండ్ ఏ స్టెప్ చేస్తాం మనం? స్క్రబ్ చేస్తాం కదా. దీంట్లో మనకి ఏముందంటే పీల్ ఉంది. ఏముంది? ఇది పౌడర్, ఇది దానికి కావాల్సిన ఎసెన్స్. సో రెండింటిని మిక్స్ చేసి, ఇది మిక్స్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. కొంచెం వాటర్ కలుపుకోండి. సో పీల్ అంటే ఏంటి, స్క్రబ్ అంటే ఏంటి, పీల్ అంటే ఏంటి, ఇది ఈ ఫేషియల్ కిట్ అని కాదు, ఇది కూడా మళ్ళీ నేను మీకు జనరల్ నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను. మీరు కిట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ అయితే మసాజ్ క్లెన్స్ చేస్తాం. సెకండ్ స్టెప్ ఏం చేస్తాం? స్క్రబ్ చేస్తాం. థర్డ్ స్టెప్ ఏం చేస్తాం? స్క్రబ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? స్టీమ్ ఇస్తాం. ఏమిస్తాం? స్టీమ్ ఇస్తాం. స్టీమ్ అనేది బేసిక్ ఫేషియల్ కిట్లో ఓకే, బట్ ఇప్పుడు వచ్చే అడ్వాన్స్ ఫేషియల్ కిట్స్లో అన్నీ కూడా మీకు పీల్ వస్తుంది. పీల్ అంటే ఏంటి? పీల్ అంటే స్క్రబ్లో ఉన్న ఒక స్ట్రాంగ్ ప్రోడక్ట్, స్క్రబ్ కన్నా ఒక 2-3 times స్ట్రాంగ్గా ఉన్న ఒక ప్రోడక్ట్. సరేనా? ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అని అడిగితే, కెన్ ఐ హ్యావ్ ద ప్యాకెట్? ఆ కవర్ చూపించండి, మొత్తం కవర్, పెద్ద కవర్, పెద్ద హోల్ కిట్. యా, ఏ కిట్ కొనినా కూడా, ఈ కిట్ అని కాదు, అగైన్ ఇక్కడ నేను మీకు ఎడ్యుకేషన్తో పాటు ఆ ప్రోడక్ట్ చూపిస్తున్నాను. ఏ కిట్ తీసుకున్నా కూడా సెకండ్ స్టెప్లో వచ్చే ప్రోడక్ట్లో వచ్చే ఇంగ్రీడియంట్స్ని చూడండి, ఇంగ్రీడియంట్స్ని రీడ్ చేయాలి. దాంట్లో గ్లైకాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ అని పేరుతో వచ్చిందంటే అది పీల్, స్ట్రాంగ్ స్క్రబ్ అన్నమాట. అలాంటి ప్రోడక్ట్స్ వచ్చేటప్పుడు స్టీమ్ ఇవ్వమాకండి, నో స్టీమ్. మీ స్కిన్ని అది సెన్సిటివ్ చేసేస్తుంది. ఎందుకంటే యాసిడ్, ఈ గ్లైకాలిక్ యాసిడ్, ఈ లాక్టిక్ యాసిడ్ అంతా డాక్టర్స్ యూజ్ చేస్తారు. ఓకే, కెమికల్ పీలింగ్ బ్రైట్స్ చేసి వింటాం కదా, నాకు పింపుల్ ఉండింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కెమికల్ పీలింగ్ చేశాను, వాళ్ళు కూడా ఇదే గ్లైకాలిక్, ఇదే లాక్టిక్, ఇదే సిట్రిక్ యాసిడ్ని వేస్తారు పింపుల్ పోవడానికి, సైలసాలిక్ యాసిడ్ ఇలా వేస్తారు. సరేనా? అలాంటి ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయడానికి మనకి రైట్స్ లేదు, అది చాలా స్ట్రాంగ్. బట్ ఇది దాంట్లో ఉన్న లైట్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు నాకు మోకాలు నొప్పి వస్తుందంటే ట్యాబ్లెట్ వేసుకుంటాం, దానికి మనం డాక్టర్కి వేస్తాం. అదే నేను జస్ట్ ఒక ఫార్మసీకి వెళ్ళి అడిగితే ఏం చేస్తారు? ముందు అమృతాంజన్ ఇస్తారు కదా, అమృతాంజన్ ఫార్మసీ వాళ్ళు చేయగలుగుతారు. ఇక్కడ ఉన్నది అలా లైట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సేమ్ ప్రోడక్ట్సే, మనకి రిలీఫ్ వస్తుంది, ట్రీట్ చేస్తుంది, బట్ అంత పవర్ లేకుండా తక్కువ పవర్. సో అలా ఉండేటప్పుడు మీరు ఫేషియల్లో మళ్ళీ స్టీమ్ ఇవ్వకూడదు. సెకండ్ స్టెప్లో పీల్ అని ఉంటే, కొన్ని దీంట్లో ఏముంటుందంటే పీల్ ఆఫ్ మాస్క్ అని ఉంటుంది. పీల్ ఆఫ్ మాస్క్ అంటే పీల్ ఆఫ్ అని ఉంటే పీల్ ఆఫ్, పీల్ మాస్క్ ఆఫ్ ఉండదు. అలా పీల్ మాస్క్ అని ఉంటే
అది స్ట్రాంగ్ స్క్రబ్ అన్నమాట. దాంట్లో మీరు స్టీమ్ ఇవ్వకూడదు. ఓకే, సో ఇది కూడా మనకి స్ట్రాంగ్ స్క్రబ్ కాబట్టి మనం ఇప్పుడు స్టీమ్ అంతా చేయకూడదు. మరి స్టీమ్ ఇవ్వకపోతే ఈ బ్లాక్ అండ్ వైట్ ఎలా పోతుంది మ్యామ్ అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది పీల్ కాబట్టి ఈజీగా మీకు బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది. ఈ మాస్క్ని వేసేసి ఒక 5 to 10 minutes మీరు ఉంచండి. ఓకే, బట్ ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి నేను ఇప్పుడు వైప్ చేస్తాను. వైప్ చేసేటప్పుడు మిగిలిన ఫేస్లో అంతా వైప్ చేయండి. ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్ అండ్ వైట్ హెడ్స్ ఉంటుందో అక్కడ మాత్రం వైప్ చేయకుండా స్క్రబ్బర్ ఉంది కదా, సోనిక్ స్క్రబ్బర్, దాంతో మీరు మీ బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయొచ్చు. చూపిస్తాను ఇప్పుడు. ఇది సోనిక్ స్క్రబ్బర్ మిషన్. ఎక్కడ ఉంటుంది మనకి బ్లాక్ అండ్ వైట్ హెడ్స్? ఫేస్ ఫుల్గా ఉంటుందా? నోస్ దగ్గర ఉంటుంది, ఇక్కడ లోవర్ లిప్స్లో ఉంటుంది, ఫోర్ హెడ్లో అక్కడెక్కడ ఉంటుంది కదా. సో మీరు వేసే ముందే చూసుకోండి క్లయింట్ ఫేస్లో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకుని అక్కడ ఆ మాస్క్ని తుడవకుండా ఈ సోనిక్ స్క్రబ్బర్తో తీయండి ప్రోడక్ట్ని. ఎందుకు ఫుల్ ఫేస్ తీయొద్దు అని చెప్తున్నాను అంటే ఎప్పుడు కూడా మనం ప్రోడక్ట్ లేకుండా ఈ మిషన్ని ఫేస్లో పెట్టకూడదు. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉండాలి. ఓకే, సో అందుకే అక్కడ ప్రోడక్ట్ ఉండి ప్రోడక్ట్తో పాటు ఇది స్క్రేప్ చేశారంటే మీకు బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ డీప్గా రిమూవ్ చేస్తుంది. ఇంకా స్కిన్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అలా అడగచ్చు. మేకప్లో కాదు, బ్యూటీషియన్ సంబంధించింది. మేకప్లో 3:30కి అడగండి, నేను 3:30కి చెప్తా. ఏమైంది? పిగ్మెంటేషన్ అంటారా? ఓకే సరే, నేను ఒకటి అడుగుతా. మనందరూ బ్యూటీషియనే కదా. సరే, నాకు ఇప్పుడు చాలా నిలబడుతున్నాను, మోకాలు నొప్పి వస్తుంది. ఓకే, వాళ్ళు మొత్తం ఫుల్ డే స్టాండ్ చేశాను. ఏం చేస్తాను ఫస్ట్ స్టెప్గా? ఓకే, సాయంత్రం పూట నొప్పి వస్తుంది నాకు, ఏం చేస్తాం? తీయడంతో టాబ్లెట్ వేసుకుంటామా? ఫస్ట్ ఏం వేసుకుంటాం? ఒక తైలం వేసుకుంటాం కదా, అమృతాంజన్, సండూబామ్ ఏదో ఒకటి వేసుకుంటాం. నాకు ఇలా ఒక 10 years సర్వీస్ అయిపోయింది, భయంకరంగా అయిపోయింది మోకాలు నొప్పి. నెక్స్ట్ ఏం చేస్తా? డాక్టర్ దగ్గరికి వెళ్తా. సెకండ్ స్టెప్ డాక్టర్ మీకు అరిగిపోయింది, టాబ్లెట్ తినండి అంటారు, టాబ్లెట్ తింటాం. ఇంకా ఏజ్ అయిపోయింది, 20 years అయిపోయింది, అప్పుడు ఆ టాబ్లెట్ కూడా పనిచేయదు. థర్డ్ స్టెప్ ఏం చేస్తాం? సర్జరీ చేస్తాం. సో మనమందరూ జండుబామ్ లాగా, అమృతాంజన్ లాగా, అంటే పైన వరకే రాసుకోగలుగుతాము, స్కిన్ లోపలికి మనం వెళ్ళలేము. ఓకేనా? సో పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఇది. ఒక్కసారి వచ్చిందా, 2 years లోపల ఉందా, మీకు పిగ్మెంటేషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది మెయింటెనెన్స్ అన్నమాట. ఓకే, బ్యూటీషియన్స్ మనం ఏం చేస్తున్నాం? మెయింటెనెన్స్ చేస్తున్నాం, ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. వీఆర్ నాట్ డాక్టర్స్. ఓకే, ఇంకా మనకి వ్రింకిల్స్ పెరగకుండా, ఇంకా మనకి పిగ్మెంటేషన్ పెరగకుండా, పింపుల్స్ మనకి ఎక్కువ అవ్వకుండా మనం మెయింటైన్ చేసుకుంటున్నాం. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయినా అంతే, బ్యూటీషియన్ మనం ఫేషియల్స్, ఈ సలూన్ సర్వీసెస్ అయినా అంతే. ఎంత అడ్వాన్స్ కిట్ మనం యూజ్ చేసినా కూడా ట్రీట్మెంట్ అయితే మనం ఇవ్వలేము, మెయింటైన్ అయితే చేయగలుగుతాం. వాళ్ళకి ఎక్కువ అయితే ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్కి వెళ్ళాలి. సెకండ్ టాబ్లెట్ కానీ పైన ఇంజెక్షన్ కానీ అలా వెళ్ళాలి. థర్డ్ స్టేజ్ సర్జరీ చేసుకోవాలి, ప్లాస్టిక్ సర్జరీ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఓన్లీ మెయింటెనెన్స్. ఓకే, నేను ఎవరికి కూడా, ఏ క్లయింట్కి కూడా ప్రామిస్ చేసి మీ పిగ్మెంటేషన్ పోతుంది, మీకు వచ్చి ఓపెన్ పోర్స్ క్లియర్ అయిపోతుంది, మనం చెయ్యలేము. ఏజ్ వచ్చాక అందరికీ వస్తుంది, నాకు కూడా ఉందా, కొంచెం టెక్స్చర్ ఉందా. ఈ టెక్స్చర్ పోవడానికి నేను డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ దగ్గర వెళ్ళాను, మన ఫేషియల్ చేయలేము. ఇది వెళ్తే ఎంత అడిగారు తెలుసా? 2 లక్షలు అడిగారు ఈ 4 పోర్ పోవడానికి. పోతుంది మ్యామ్, పోతుంది. 2025లో ఏదైనా అవుతుంది. 2025లో అంటే మనం 2025లో ఏ అనుకున్నా జరుగుతుంది. జస్ట్ వెనకాల 0 వేసుకోవాలి. ఫేషియల్ 500, పక్కన ఒక 5,000, 50,000, 5 lakh, 50 lakh, ఏదైనా జరుగుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిన ఒక టెక్నిక్. ఈ మధ్య క్లయింట్స్ ఏం అడుగుతున్నారంటే ఏదైనా రకరకాలుగా కొత్తగా కదా, డిఫరెంట్గా ఏదో ఒకటి చేయాలి, ఫేషియలే బట్ కొత్తగా ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో దీంట్లో మనకి ఇలా ఒక ట్యాబ్లెట్ వచ్చింది, ఒక ఎసెన్స్ వచ్చింది. సరేనా? ఈ ఎసెన్స్ని బౌల్లో వేసుకొని ఈ ట్యాబ్లెట్ అంటే ఇది టిష్యూ పేపర్, ఫేషియల్ మాస్క్, ఇది ట్యాబ్లెట్ లాగా ఉంది.
దాంట్లో వేస్తే సీరమ్ని మొత్తం ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. సో మనం షీట్ మాస్క్ లాగా మనం వాళ్ళకి ఇది వేసుకోవచ్చు. షీట్ మాస్క్ని ఒక 5 minutes వేయండి. తీసిన తర్వాత మిగిలిన సీరమ్స్ ఉంటాయి కదా, ఆ సీరమ్స్లో మీరు గ్యాల్వానిక్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ అలాంటి మిషన్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అదంతా తీసుకుని రాలేదు. హైడ్రా ఫేషియల్లో ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ, అల్ట్రాసౌండ్ అది కూడా మీరు ఈ ఎసెన్స్తో మనం ఒక్కసారి యూస్ చేసుకోవచ్చు. చూపించండి. చూడండి, నేను ఈ ఎసెన్స్ వేసాను, దాంట్లో ఈ టిష్యూ పెట్టాను. సో టిష్యూ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఎసెన్స్ని మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి ఫేస్ మీద వేద్దాం. ఎస్ మ్యామ్. లేదు మ్యామ్, ఎందుకు అవుతుంది? ముందు చేసుకుంటేనా అంటున్నారా? ఏం అవ్వదు మ్యామ్. ఫేషియల్ అనేది మనకి 2-3 days ముందు చేసుకోవాలి. బ్రైడ్స్కి పొద్దున ఫేషియల్ చేసుకుని మధ్యాహ్నం ఈవెంట్కి వెళ్ళకూడదు, ఓకేనా? ఫేషియల్ అనేది ఎప్పుడు కూడా 2 to 3 days ముందు చేసుకోవాలి. ఫేషియల్ చేసుకున్న వల్ల ఏమవుతుంది, మనకి మన ట్యాన్ పోతుంది, మనకున్న డెడ్ స్కిన్. మనకి మంత్లీ వన్స్ ఏమవుతుంది అంటే లోపల నుంచి కెరటిన్ అనే ఒక ప్రోటీన్ బయటికి వస్తుంది. అది గాలిలో టచ్ అయ్యేటప్పుడు మనకి బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్, డెడ్ స్కిన్ ఇలా మనకి క్రియేట్ అవుతుంది. మంత్లీ వన్స్ మనం ఫేషియల్ చేసుకునేటప్పుడు మన డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడం వల్ల మన స్కిన్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా, కొత్త స్కిన్ అనేది బయట ఉంది, సరేనా? సో మంత్లీ వన్స్ మనం చేసుకుంటున్నాం. సో బ్రైడ్ కూడా అంతే, చేసుకునేటప్పుడు వాళ్ళకున్న ట్యాన్, డెడ్ స్కిన్ ఇదంతా పోతుంది. సో వాళ్ళకి న్యాచురల్ గ్లో ఉంటుంది. మేకప్ మనం ఎలాగ వేస్తున్నాం, నెక్స్ట్ రోజు పొద్దున్న లేసేటప్పుడు మేకప్ ఉండదుగా, ఫేస్ బ్రైట్ ఉండాలి కదా, అందుకోసమే చేస్తున్నాం. హల్దీకి దానికి ఏ సంబంధం లేదు మ్యామ్. ఏం మ్యామ్? మసాజ్తో ఇప్పుడు చేయబోతున్నాం. ఇక్కడ మనం అంత డీటెయిల్గా మనకి ఉన్నది 40 minutes టైం, ఓకే? 1-2 మసాజ్ అడ్వాన్స్ టెక్నిక్స్ చూద్దాం, సరేనా? తీసేయండి మ్యామ్, తీసేసి తుడిసేయండి. మసాజ్ టెక్నిక్స్లో ఒక 2-3 extra స్టెప్స్ చేయండి. షీఈస్ పావని మ్యామ్, షీఈస్ మై సిస్టర్ ఇన్ లా. నేను ఫస్ట్ ఫేషియల్ నేర్చుకుంది, పెడిక్యూర్ నేర్చుకుంది తన దగ్గర నుంచే, సరేనా? తనకి ఎస్ మ్యామ్. చేసుకోకూడదు మ్యామ్. పింపుల్స్ ఉండేటప్పుడు ఫేషియల్ చేసుకోవచ్చు, జెల్ కిట్తో చేయాలి. ఇలాంటి ఫేస్లో మసాజ్ అంతా చేయకూడదు. పింపుల్స్లో ఉన్న జర్మ్స్ మొత్తం ఫేస్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. హై ఫ్రీక్వెన్సీ ఉంది కదా, దాంట్లో మనం గాస్ క్లాత్ ఉందా, గాస్ క్లాత్ అంటే బ్యాండేజ్ వేస్తాం కదా, ఆ గాస్ క్లాత్ రోల్ చేసేసుకుని మీరు ఫేషియల్ కిట్లో వచ్చిన సీరమ్ని వేసి మీరు హై ఫ్రీక్వెన్సీ ఇస్తే పింపుల్స్ తగ్గుతాయి. సో అలా మీరు ట్రై చేయొచ్చు. దాంట్లో ఇంకా సైలసాలిక్ యాసిడ్ ఉన్న ఫేషియల్ కిట్ తీసుకుంటే సైలసాలిక్ మనకి పింపుల్స్ని తగ్గిస్తుంది, ఓకే? ఒక ఫేషియల్ కిట్ కొనేటప్పుడు దాంట్లో చూడండి రాసుంటారు, కొన్ని ఫేషియల్ కిట్లో ముందే రాసుంటారు, అలా తీసుకుంటే తగ్గుతుంది. అరోమా కేర్లో కూడా మీకు చాలా ఫేషియల్ జెల్ బేస్డ్ కిట్స్ చాలా ఉన్నాయి, ఫేషియల్ కిట్ అంటే కూడా సెపరేట్గా ఉంటున్నాయి. అలా సెపరేట్గా ఫేషియల్ అంటే యాక్నే ఫేషియల్ కిట్, పింపుల్స్ ఫేషియల్ కిట్ అలాంటి కిట్తో చేయాలి. పింపుల్స్ తగ్గే ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు నాకు పైన దెబ్బ తగిలిందంటే ఒక ఆయింట్మెంట్ వేస్తాను కదా, సేమ్ అలాగే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీరు మసాజ్ చేసేటప్పుడు మీకు బాగా పోతుంది. ఫస్ట్ అండర్ ఐ డార్క్నెస్ ఎందుకు వస్తుంది, మన కాజల్ అందరూ వేసుకుంటున్నాం, ఇంటికి వెళ్ళి దాన్ని తుడవట్లేదు, సోప్ వేసి ఇలా ఫేస్ వాష్ చేసుకుంటున్నాం. కాజల్ మొత్తం మన అండర్ ఐస్లో ఇక్కడ ఉన్న స్కిన్ సెన్సిటివ్గా ఉంది కాబట్టి కాజల్ మొత్తం ఇక్కడ స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే మనకి మెయిన్ డార్క్ సర్కిల్ లేడీస్కి వచ్చేది. సో కాజల్ ఏ బ్రాండ్ పెట్టుకున్నా కూడా ఫస్ట్ తుడవండి. సెకండ్, మసాజ్ చేసేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మనకి ఇంకా బెటర్గా ఉంటుంది, ఓకే? సో అలా చేసుకునేటప్పుడు మీకు బాగా తగ్గుతాయి. అండ్ అండర్ ఐ సీరమ్స్ దొరుకుతాయి. ఆ సీరమ్స్ అప్లై చేసుకున్న వల్ల దాంట్లో అసిలిక్ యాసిడ్ ఉంటాయి. అసిలిక్ యాసిడ్ సెన్సిటివ్ స్కిన్ ఆ ప్లేస్ మీద వేసుకోవచ్చు. అక్కడ ఉన్న ఆ డెడ్ స్కిన్ అండ్ పైన లేయర్ని అది క్లియర్ చేస్తుంది. సో అండర్ ఐ సీరమ్స్ని మీరు ట్రై చేయొచ్చు. అండర్ ఐ సీరం పెట్టుకుని మీరు జెంటల్గా ఇలా సెల్ఫ్కి అయితే జెంటల్గా మసాజ్ చేసుకోండి రొటేషన్ మోడ్లో. క్లయింట్కి అయితే ఫేషియల్ చేసేటప్పుడు అండర్ ఐ సీరం వేసి చేయండి.